నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. చాలామందికి అమ్మ తల్లులను అవమానించటం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అమ్మ తల్లులు ఎక్కడి నుంచో పుట్టుకురాలేదు, మన నుంచే పుట్టుకొచ్చారు. బెజవాడ కనకదుర్గమ్మ దగ్గర నుంచి హైదరాబాద్లోని ఉజ్జయిని మాత దాకా, కట్ట మైసమ్మ దాకా, ఇంకా అనేక పేర్లతో సత్యమ్మ దాకా అనేక పేర్లతో కొలవబడుతున్నటువంటి ముఖ్యంగా ఎల్లమ్మ అమ్మ తల్లులంతా కూడా త్యాగ జీవులు. వాళ్ళ చరిత్ర చూసినప్పుడు ఎంత గొప్ప త్యాగాలు చేశారు వాళ్ళు. వాళ్ళని ఏడాదికో రెండేళ్లకో స్మరించుకుంటాం. ఇప్పుడు సమాజంలో అమ్మ తల్లుల ఉత్సవాలు ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. కాయగూరల పంటలు చేతికొచ్చే రోజు. కాయగూరలు తోటలుగా వేసేవాళ్ళు కాదు, పెరళ్లలో పండేవి. పాలు చేతికొచ్చే రోజులు. వ్యవసాయం ఇంకా పూర్తిగా చేతికి రాని రోజుల్లో ఇంటి ఇల్లాళ్లే ఉపవేతనంగా కూరగాయలను పండించి పాలు పెరుగులు పితికి చేతికొచ్చిన శేఖాలతో కూరగాయలు చేసి కుటుంబానికి ఆధారుగా నిలిచేవాడు. ఇక మనం పూజించే అమ్మ తల్లుల గనుక గమనిస్తే, పూజించే కన్నా ఆరాధించే అమ్మ తల్లుల వెనకాల ఒక గొప్ప చరిత్ర ఉంటుంది. అప్పుడెప్పుడో విన్నాను ఒక పాట, ఆర్నారాయణ మూర్తి సినిమాలో. కొమ్మ చెక్కితే బొమ్మరా, చేరి కొలిచితే అమ్మరా. అందువల్ల మన పూర్వీకులను గౌరవించుకునే క్రమంలో అనేక ఉత్సవాలు, సంబరాలు వచ్చాయి. అమ్మ తల్లిని శాకాంబరిగా అలంకరించుకుని పూజలు చేయడం అనేది జరిగింది. ఈ మధ్యకాలంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా అమ్మ తల్లులను అవమానపరచటం, అమ్మ తల్లులంటే వారిని ఏదో ఒక విధంగా పేర్లు పెట్టి అవమానించటం, దుష్ట శక్తులని కొంతమంది వాదించటం చేస్తూ ఉంటారు. నిజానికి చారిత్రక ఆలోచించినట్టు తిరుపతమ్మ కానీ, లక్ష్మమ్మ కానీ, పేట మైసమ్మ కానీ, ఇంకా చాలామంది అమ్మ తల్లుల పేర్లు నాకు తెలియవు. వాళ్ళంతా సామాజిక సంస్కర్తలు,